మహాపరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని అపారమైన కృప ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు చెరలో బంధకములో 430 సంవత్సరాలు యాతనలో వారు ఉండగా వారి మూలుగులను విని దేవుడైన యెహోవా దిగి వచ్చి మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను విమోచించినాడు, విడిపించినాడు. వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి ప్రభు మోషేను నాయకునిగా పెట్టి అహరోను యాజకునిగా పెట్టి ముందుకు నడిపించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ యొక్క కనాను యాత్ర 40 సంవత్సరాల యాత్ర. నా ప్రియులారా, ఈ 40 సంవత్సరాల యాత్రలో దేవుడు తన అపారమైన కృపను ఇశ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించినాడు. ఈ యాత్రలో దేవుడు వారితో మేఘములో ఉన్నాడు, బండగా ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు వారిని ప్రతిరోజు మన్నా ద్వారా పోషించినాడు. ఈరోజు మన ధ్యాన అంశము కురిసిన మన్నా. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి కురిసిన మన్నా. ఆత్మీయులారా, మన్నా అనగా దేవుడు తన కృపను ప్రజలకు అనుగ్రహించాడు. లేదా తెల్లనిది, గింజలది, సారమైనది, మధురమైనది, రుచిగలది. ఆత్మీయులారా, ఈ యొక్క కురిసిన మన్నా దేవుని యొక్క అపారమైన కృపకు సాదృశ్యంగా ఉంది. మన్నా యొక్క అర్థము ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచినప్పుడు దేవుడు ఆకాశం నుండి ఇచ్చిన ఆహారము. ఇది దేవుని అద్భుతమైన పోషణకు గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన్నా ద్వారా దేవుడు మనకు కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్పిస్తున్నాడు. అయితే మన్నా దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవుడు పోషకుడు అనే అర్థము. మన్నా ద్వారా ప్రతిరోజు ఆహారాన్ని ఇచ్చాడు. మన జీవితాలకు అవసరముగా ఆయన సమస్తమును సమకూర్చువాడై ఉన్నాడు. రెండవది, మన్నా దినదినము అవసరమైనది. మన్నా ఒక్కరోజు కూడా సరిపోలేదు అన్నట్టుగా వారు సమృద్ధిగా భుజించినారు. మోతాదులో మాత్రమే వారికి దేవుడు అనుగ్రహించినాడు. ప్రతిరోజు దేవునిపై ఆధారపడుటకు మన్నా గుర్తుగా ఉంది. అంతేకాదు మన్నా యొక్క ఆత్మీయ లక్షణంలో మూడోదిగా ఆజ్ఞ పాలనకు ఆశీర్వాదం. దేవుడు ఇచ్చిన ప్రకారము మన్నా సేకరించినప్పుడు వారు తిని తృప్తి చెందినారు. దేవుడికి విధేయులై దేవుని సేవిస్తూ అది పాడైపోకుండా దాన్ని కాపాడుకున్నారు. కానీ విశ్రాంతి దినానికి ముందు ఆయన ఎక్కువగా వారికి అనుగ్రహించినాడు. యేసు నిజమైన మన్నాగా ఉన్నాడు. పాత నిబంధనలో మన్నా శరీరానికి గుర్తుగా ఉంది. కానీ యేసు ఆత్మకు జీవాహారమై ఉన్నాడు. ఆయన రొట్టె అని పైనుండి వచ్చినానని, నన్ను స్వీకరించిన వారికి నిత్య జీవమని ఆయన యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళికి బోధించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన్నా యొక్క ఆత్మీయ ప్రాముఖ్యత ప్రియమైన దేవుని సంగమ దేవుని కృపను చూపిస్తుంది, దేవుని విశ్వాస్యతను చూపిస్తుంది, దేవుడు పోషకుడని చూపిస్తుంది, దేవుడు సమృద్ధిగా అనుగ్రహించువాడని చూపిస్తుంది. ఇలాంటి ఆత్మీయ వాతావరణంలో ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు నడుచుకుంటూ వెళ్ళారు. ఇది దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉంది. దేవునిపై ఆధారపడుటకు గుర్తుగా ఉంది. దేవుడు కృపచేత మానవులను అన్న మాటకు గుర్తుగా ఉంది. ఆత్మీయంగా నేను ఆకాశమును తెరిచి పట్టజాలని విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను, ఆకాశం నుండి మీ కొరకు అన్నమును కురిపించదనని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. నేనే జీవపు రొట్టె అని వాగ్దానం చేసి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆత్మీయులారా, ఈ మన్నా కోసము 7 ఆత్మీయ విషయాలను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఇది దేవుని యొక్క పోషణకు గుర్తుగా ఉంది.
దేవుని అపారమైన కృప ద్వారా రాత్రి వేళ వారి గుడారాల ముందు మన్నా కురిసినదని వాక్యం సెలవిస్తుంది. నీ కష్టార్జితం చేత నువ్వు తృప్తి చెందలేవు, కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం చేత తృప్తి చెందుతావు. చాలామంది క్రైస్తవ జీవితంలో ఆదివారము దేవుని సన్నిధికి రాకుండా వారు సొంత కష్టార్జితంతో పోషించబడాలని వారు పరిగెత్తుతూ ఉంటారు, కానీ వారి పరుగు వ్యర్థమే, వారి జీవితము వ్యర్థమే. ఆ దినాన వారు ఏదో సాధించాలని వెళ్తారు, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వెళ్తున్నారు. కాబట్టి అప్పుల పాలైపోతున్నారు, అనారోగ్య పాలైపోతున్నారు, అవిధేయులైతున్నారు, పాపంలో పడిపోతున్నారు. ఆదివారం ఏ క్రైస్తవుడైతే మందిరానికి రాడో తప్పకుండా ఆ క్రైస్తవుడు ఒకటి పాపానికి బానిస అయిన బ్రతకాలి, లేదంటే సాతాను చేతిలో కీలు బొమ్మగానైనా బ్రతుకుతాడు. అయితే నా ఆత్మీయులారా, ఈరోజు నువ్వు కీలు బొమ్మగా ఉండద్దు, ఆత్మీయంగా దేవుని కోసం జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మన్నా యొక్క ఆత్మీయ లక్షణాలు 7 ప్రభు మీతో మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తున్నాడు. మన్నా దేవుని అద్భుతమైన పోషణ. దేవునికి స్తోత్రం. మరొకసారి మన్నా దేవుని అద్భుతమైన పోషణ. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో మన్నా ఆకాశం నుండి కురిసిన దేవుని వరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజలకు అవసరతలను అద్భుతాలను చేస్తూ వారి అవసరతలను తీరుస్తూ నిరూపిస్తూ నేను మీతో ఉన్నాను అని నిర్ధారణ చేయడానికి దేవుడు మన్నాను వారికి పోషణగా ఇచ్చినాడు. అంతేకాదు, ఇది మానవ ప్రయత్నం కాకుండా పూర్తిగా దేవుని కృపకు ఫలితముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు 40 సంవత్సరాలు మన్నాను భుజిస్తూ ప్రయాణమైనారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవుని పోషణ. దేవునికి స్తోత్రం. ఆయన మన పోషకుడై ఉన్నాడు. ఆయన సమృద్ధిగా పోషించేవాడు ఉన్నాడు. ఆయన కరువులో కూడా పోషించేవాడు ఉన్నాడు. ఆయన 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు అద్భుత పోషణను అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది మన్నా అనగా దేవునిపై ఆధారపడుట. మన్నా అనగా దేవునిపై ఆధారపడుట. వారి సొంత ప్రయత్నంతో కాదు, దేవుని వైపు వారు చూడగా దేవుడు వారికి రోజుకు మన్నాను కురిపించినాడు. అంతేకాదు, మన్నాను వారు సేకరించి సమకూర్చుకొని మోతాదులో వారు తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది భవిష్యత్తులో మీరు ఆందోళన చెందకుండా దినదినము విశ్వాసముతో సమకూర్చుకొనుటకు, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడుటకు మన్నా సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన్నా రెండోది దేవునిపై ఆధారపడుట. నీవు నీపై ఆధారపడడం, డబ్బుపై ఆధారపడడం, ఉద్యోగంపై ఆధారపడడం, నీ చుట్టూన్న ప్రజలపై ఆధారపడడం కాదు, కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను పోషిస్తాడు. నా ఆత్మీయ సహోదరుడా, మన్నా దేవుని వరమై ఉన్నది. రెండోది మన్నా దేవునిపై ఆధారపడుటకు సూచనగా ఉన్నది. మూడోది మన్నా ఆజ్ఞ పాలనకు పరీక్షగా ఉన్నది. ప్రతిరోజు ఒక పరీక్ష. ఏమిటి? మేము గుడారాలలో పడుకుంటున్నాము, ఉదయకాలము లేవగానే అద్భుతమైన మన్నా కురుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవిధేయులుగా బాధపడడం కంటే మన్నా ద్వారా వారు పోషించబడ్డారు. దేవుడు ఇచ్చిన నియమ ప్రకారమే వారు మన్నాను సేకరించుకున్నారు. మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని మనము విధేయులై ఆశీర్వాదాలను పొందాలి. అయితే ఈ నియమ ప్రకారము వారు సమకూర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, ఆజ్ఞ పాలనకు పరీక్షకు గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు క్రైస్తవుడు పరీక్షించబడతాడు. ఆ పరీక్షలో దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు పోషణ విషయంలో పరీక్షించబడుతున్నావా? అయితే దేవుని వైపు చూడు. సారెపతు విధవరాలు కరువులో పోషించబడ్డది. దేవుడు ఆ తల్లిని దీవించి ఆశీర్వదించినాడు. ఈ రోజున నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, నీవు పరీక్షలో నిలిచి విజయాన్ని పొందాలి, కానీ పరీక్ష నాకెందుకులే అని నువ్వు నిరాశపడద్దు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నది నిన్ను గొప్ప చేయడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి, గణపరచడానికి, హెచ్చించడానికి, ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు నీకు పరీక్ష పెడతాడు. అయితే ఆత్మీయులారా,
ఈ యొక్క ఆజ్ఞ పాలనకు పరీక్షకు గుర్తుగా ఉన్న ఈ మన్నా ప్రతిరోజు వారికి అనుగ్రహించబడ్డది. ఈ మన్నా ఆశీర్వాదానికి గుర్తు, కృపకు గుర్తుగా ఉన్నది, దేవుని దయకు గుర్తుగా ఉన్నది. ఈ మన్నాను భుజించిన వారు అద్భుత రీతిగా శక్తిని, బలాన్ని పొందుకొని సాగిపోతున్నారు. కానీ కొన్ని సమయాలలో వారు సనగడం ప్రారంభించారు, గునగడం ప్రారంభించారు, ఐగుప్తును గుర్తు చేసుకున్నారు, కీకరకాయలు అన్నారు, కాకరకాయలు అన్నారు, దేవుని గొప్పతనాన్ని మర్చిపోయినారు, అవిశ్వాసులుగా మారిపోయినారు. చాలా ప్రేమించినాడు, మన్నాను కురిపించినాడు, మేఘముగా తోడై ఉన్నాడు, శత్రువులపై జయమిచ్చాడు, ఎర్ర సముద్రంను 2 పాయలు చేసినాడు, వారికి పూరేళ్ళని ఇచ్చినాడు, చక్కగా పోషిస్తున్నా కానీ వారి అవిధేయత ద్వారా దేవుని ఆయాసపరిచినారు. అయితే సనిగి సంహార దూత ద్వారా చాలా మంది మరణించినారు. ఈరోజు దేవుడు పోషిస్తలేడని సనుగుతున్నావా? అద్భుతాలు జరుగుతలేవని సనుగుతున్నావా? నీ ఆత్మీయ జీవితంలో సనుగుతూ బ్రతుకుతున్నావా? ఈ రోజైనా నీ మనసును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ మాట విధానాన్ని మార్చుకో, నీ చూపు విధానాన్ని మార్చుకో, నీ ఆలోచనను మార్చుకో, నీ అంతరంగాన్ని మార్చుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 4వ విషయాన్ని చూస్తే ఈ మన్నా విశ్రాంతి దినానికి ముందు చాలా ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఏమిటయ్యా అంటే విశ్రాంతి దినమునకు ముందుగా ఆయన కావలసినంత రేపటి దినానికి కావలసినది కూడా ప్రభు అనుగ్రహించినాడు. విశ్రాంతి దినం పరిశుద్ధ దినము. ఆ దినాన ఎవరు కూడా పని చేయకూడదు, వారు దేవుడైన యెహోవాను సేవించాలి. కాబట్టి ముందు రోజుగా 2 పాలుగా దేవుడు వారికి అనుగ్రహించినాడు. ఎందుకు? ఆయన దూరదృష్టి గలవాడు, ముందు చూపు గలవాడు, భవిష్యత్తును ఎరిగినవాడు, రేపు నీకు ఏది కావాలో దాన్ని నీకు సమకూర్చేవాడు. ఆయన విశ్రాంతి దినానికి ముందుగా దేవుడు తనకు కావలసిన, ఇశ్రాయేలుకు కావలసిన ఆహారాన్ని, మన్నాను అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని విశ్రాంతిలో భాగస్వామ్యం కావాలని చూపిస్తుంది. విశ్రాంతి దినం ముందు దేవుడు మన్నాను 2 వారికి అనుగ్రహించినాడు. ప్రియమైన నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, అయితే పాత నిబంధనలో విశ్రాంతి దినము, క్రొత్త నిబంధనలో పునరుత్థాన దినము. అయితే నీవు పునరుత్థాన దినానికి ఒక రోజు ముందే నువ్వు మానసికంగా, ఆత్మీయంగా, భౌతికంగా సిద్ధపడాలని దీనికి సూచనగా ఉంది. కానీ నీవు పునరుత్థాన దినాన్ని నీవు ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ సొంతగా పరిగెత్తి నువ్వు మన్నాను సమకూర్చుకోవాలని, ఆహారాన్ని సమకూర్చుకోవాలని నువ్వు పరిగెత్తుతున్నావు. కానీ నీ పరుగు పందెం వ్యర్థమే. నువ్వు పరిగెత్తినా పాడైపోతావు. దేవుని విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి, సంఘాన్ని విడిచి, సేవకుని విడిచి, ఆత్మీయ సహవాసాన్ని విడిచి, ఆదివారం అని మర్చిపోయి తిరుగుతున్న ఓ అవివేకి, ఓ అవివేకి, నీ బ్రతుకు మార్చుకో. ఓ అవివేకి, నీ జీవితాన్ని మార్చుకో. పునరుత్థాన దినము దేవుని సన్నిధిలో ఆరాధించే దినము. ఆరాధించే దినాన నీవు లోకాన్ని వెంబడిస్తున్నావేమో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఇకనైనా మారు మనసు పొందు, నీ బ్రతుకును మార్చుకో, జీవితాన్ని మార్చుకో. దేవునికి ఆయాసకరంగా తిరుగుతూ లోకానుసారంగా జీవిస్తున్నావేమో ఆయన నీ జీవితంలో ఒక నూతన కార్యం జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా మన్నా దేవుడు ఇచ్చిన వరం లేదా పోషణ. 2వది మన్నా దేవునిపై ఆధారపడడం. 3వది మన్నా ఆజ్ఞపాలనకు పరీక్షగా ఉండుట. 4వది మన్నా విశ్రాంతి దినానికి ముందు 2 దేవుడు అనుగ్రహించుట. భవిష్యత్తు విషయంలో కూడా దేవుడు నీకు మన్నానిస్తాడని అర్థం. 5వది మన్నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలో మన్నా శరీరానికి ఆహారముగా ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో యేసన్నాడు, జీవపు రొట్టెను నేనే అన్నాడు. నేనే మీకు నిత్య జీవం అన్నాడు. దేవునికి స్తోత్రం. మన్నా యేసుక్రీస్తు ప్రభును చూపిస్తుంది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, భౌతికమైన మన్నా వారి శరీరాలకు బలాన్ని ఇచ్చింది. కానీ యేసుక్రీస్తు పైనుండి వచ్చిన వాడు కదా, ఆయన ద్వారా ఆత్మకు బలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ ఆత్మకు బలమైన ఆ యేసుక్రీస్తు ప్రభువును, ఆయన వాక్యాన్ని నువ్వు భుజిస్తే తప్పకుండా నీకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేవుడు తన కృప ద్వారా నిన్ను ముందుకు నడిపిస్తాడు అని అర్థం. 6వ విషయాన్ని చూస్తే ఈ మన్నా దేవుని వాక్యమై ఉన్నది. ఈ మన్నా ఆత్మీయ జీవము అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది కేవలం రొట్టె కాదు సహోదరుడా, దేవుని నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మానవుడు జీవిస్తాడని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినది.
ఈ మన్నా దేవుని వాక్యమైనది. వాక్యం ద్వారా ఒక వ్యక్తి పోషించబడాలి, వాక్యం ద్వారా ఒక వ్యక్తి బలపరచబడాలి, వాక్యం ద్వారా ఒక వ్యక్తి సరిచేయబడాలి, వాక్యం ద్వారా ఒక వ్యక్తి ముందుకు నడిపించబడాలి. వాక్యమే మనిషిని బ్రతికించేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యము నీకు నెమ్మదినిచ్చేది, ఆదరణిచ్చేది. వాక్యం అద్దము లాంటిది, నీ సహజ స్థితిని చూపిస్తుంది. వాక్యము సిద్ధ లాంటిది, నిన్ను సరిచేస్తుంది. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం అనే మన్నా ద్వారా నీవు నేను పోషించబడాలని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిర్గమకాండ 16:4 ప్రకారం నేను ఆకాశం నుండి మీ కొరకు మన్నాను కురిపించి ఉన్నాను. యోహాను సువార్త 6:35 నేనే జీవాహారము, నా యుద్ధకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి కొనడు. మత్తయి సువార్త 4:4 మనుషుడు కేవలం రొట్టె వలన కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆత్మీయులారా, ఈ మన్నాలో అద్భుతమైన విషయాలు దాచబడి ఉన్నాయి. మన్నాలో గొప్ప వివరణ, గొప్ప ఆత్మీయ సందేశం దాచబడి ఉన్నది. మన్నా దేవుని విశ్వాస్యతకు సాక్ష్యముగా ఉన్నది. మాట ఇచ్చి నెరవేర్చిన వాడు, ఆయన పోషిస్తానని మాట ఇచ్చిన వాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యములో తిరిగినప్పుడు ఒక్కరోజు కూడా వారికి లేమి కలగలేదు. దేవుడు వారికి ప్రతిరోజు మన్నాను కురిపించినాడు. వారు అత్యాసక్తితో కొన్నిసార్లు మన్నాను దాచుకున్నప్పుడు అది పురుగులు పట్టింది. ఆత్మీయులారా గమనించండి. అంటే ఆయన విశ్వాస్యత గొప్పది, ఆయన ఆత్మీయత చాలా గొప్పది. దేవుడు వాగ్దానం చేసినాడు, వాగ్దానం చేసిన వాడు ఎన్నడూ కూడా మాట తప్పడు అని దాని అర్థం. అంతేకాదు 7వ విషయం, మన్నా చాలా రుచికరమైనది. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది తేనెతో వేసినట్టుగా అది చాలా మధురముగా ఉండేదని వాక్యం సెలవిస్తుంది. కొత్తిమీర గింజల వలె తెల్లగా ఉంటుంది. అది తేనెలో కలుపుకొని నేతిలో కలుపుకొని తినేవారని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా, దేవుని ఆత్మీయ వరాలు, ఆత్మీయ మాధుర్యాన్ని చూపిస్తుంది. నా ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆత్మీయంగా మన్నా రుచినిచ్చేదిగా ఉంది. యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకు రుచి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మన్నాను భద్రపరచడము చాలా మూర్ఖత్వము. అయితే ఆత్మీయులారా, వారు గిన్నెలో మన్నను దాచుకున్నప్పుడు అది పురుగులు పట్టింది. అంతేకాదు మన్నా వాగ్దానపు మందసంలో ఉన్నప్పుడు అది తరతరాలకు దేవుని అద్భుతాలను గుర్తు చేసినట్టుగా ఉంది. ఈ రోజున ఆత్మీయులారా, నీవే కదిలే ఒక మందసముగా దేవుణ్ణి ధరించుకొని నీ హృదయంలో మన్నా అనే క్రీస్తును ధరించుకొని నీవు జీవించినప్పుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే నీవు వాక్యం అనే మన్నాను భుజిస్తున్నావా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క మన్నా ఆత్మీయ హెచ్చరికగా ఉంది. మన్నా లాంటి ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలని, మన్నాను నిర్లక్ష్యం చేయొద్దని, మన్నా ద్వారా పోషించబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు నిజమైన మన్నాగా ఉన్నాడు. ఆయనను నిర్లక్ష్యం చేయొద్దని దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, అయితే ఇది కేవలం శరీరానికి ఆహారము కాదు. దేవుడు చెప్తున్నాడు, దేవుని విశ్వాస్యతకు, ఆజ్ఞ పాలనకు, దేవుని కృపకు ఇది సూచనగా ఉంది. అయితే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. నీ ఆత్మీయ జీవితంలో మన్నా అనే దేవుని వాక్యాన్ని రోజు భుజిస్తున్నావా? మన్నా అనే వాక్యంతో లోకాన్ని, పాపాన్ని జయిస్తున్నావా? మన్నా అనే వాక్యంతో నీ ఆత్మీయ జీవితాన్ని రూపాంతరపరుచుకుంటున్నావా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు దేవుని యొక్క మన్నా అనే వాక్యాన్ని వినలేక, వాక్యాన్ని ధ్యానించలేక, వాక్యం ద్వారా సరిచేసుకోలేక లోకానుసారంగా బ్రతుకుతున్నావేమో. నీ పాపాన్ని ఎత్తి చూపేది వాక్యం అనే మన్నా, నేను సరిచేసేది వాక్యం అనే మన్నా, నేను బలపరిచేది వాక్యము అనే మన్నా. ఆయన 40 సంవత్సరాలు ఆయన మన్నాను కొదువ చేయలేదు, ఆయన కొరత చేయలేదు. ప్రతిరోజు వారికి మన్నాను ఇచ్చాడు. ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఆయన కృపకు సాదృశ్యంగా ఉంది, మన్నా వరానికి సాదృశ్యంగా ఉంది. అయితే నిన్ను ఒక మాట అడుగుతున్నాను. దేవుని మన్నాను ఇశ్రాయేలు ప్రజలు భుజించి చక్కగా ముందుకు నడిచినట్టుగా నీవు దేవుని వాక్యాన్ని విని, గ్రహించి, ధ్యానించి ముందుకు నడవాలి. వారు ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా నువ్వు లోకాన్ని దాటాలి. వారు యోర్దాను దాటినట్టుగా నువ్వు పాపాన్ని దాటాలి. నీవు లోకాశలకు ఈడవబడకుండా లోకాన్ని జయిస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఇది రుచికరమైన మన్నా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే 5 విషయాలు ప్రభు నాకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి, ఈ వాక్యాన్ని చూస్తున్న సహోదరి సహోదరుడా,
నీలో మొట్టమొదటిగా వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. రెండోది వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను బలపరుస్తుంది. మూడోది వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది, వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది, వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది. నాలుగోది వాక్యం నిన్ను ఆదరిస్తుంది, వాక్యం నిన్ను ఆదరిస్తుంది, వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఐదోది వాక్యం నిన్ను రూపాంతరపరుస్తుంది, వాక్యం నిన్ను రూపాంతరపరుస్తుంది, వాక్యం నిన్ను రూపాంతరపరుస్తుంది. ఈ 5 విషయాలు దేవుని మన్నా అనే వాక్యం నిన్ను సరిచేస్తుంది. అయితే ఆత్మీయులారా, మన్నాను భుజించినావా, మన్నాను భుజిస్తున్నావా, వాక్యాన్ని ధ్యానిస్తున్నావా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మీయులారా, పైనుండి వచ్చిన జీవాహారమును నేనే అని యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన మాటలను మనం భుజించినప్పుడు, ఆయన మాటలను మనం ధ్యానించినప్పుడు పాపంలో నుండి బయటకు వస్తాము, చీకట్ల నుండి బయటకు వస్తాము. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు నువ్వు భౌతికమైన ఆహారం కోసం చింతిస్తున్నావు కావచ్చు, కానీ ఆత్మీయంగా అంతరంగానికి దేవుని వాక్యం నీకు అవసరమై ఉంటుంది. చాలామంది ఆశీర్వాదం అంటే నాకు ఒక 10 కోట్లు ఉంటే బాగుండు ఆశీర్వాదం అని అనుకుంటావు. కాదు, 10 కోట్ల కంటే మించింది ఏమిటో తెలుసా? దేవుని అభిషేకం నీలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అయితే ఆత్మీయ ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, కానీ ధనం అనే ఆశీర్వాదం, ఈ ఉద్యోగం అనే ఆశీర్వాదం, ఇల్లు అనే ఆశీర్వాదాలకు నువ్వు అడిక్ట్ అయినావు. సో ఈ లోకంలో బ్రతికినప్పుడు అవి అవసరమే, కానీ ఆత్మీయ విషయాలను నువ్వు ముందు వెతికినప్పుడు, ఆయన నీతిని రాజ్యాన్ని ముందు వెతికినప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చి దేవుడు నీకు మేలు చేస్తాడు. అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కరువులో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, మూలుగుతున్నావా, ఒంటరిగా ఉన్నావా, కలలు చెదిరి ఉన్నాయా, కన్నీళ్లతో ఉన్నావా, నీ ఆత్మీయ జీవితంలో ఓడిపోయి ఉన్నావా, దెబ్బతిని ఉన్నావా, మోసపోయి ఉన్నావా, గాయపడి ఉన్నావా, లేదంటే అందరి చేత తృణీకరించబడుతున్నావా, ఈ మన్నా అనే దేవుని వాక్యం నిన్ను దర్శిస్తున్నది. ఈ మన్నా అనే దేవుని వాక్యము నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతుంది. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారమై ఉన్నాను అంటున్నాడు, నేను రొట్టెనై ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటల ద్వారా నువ్వు జీవం పొందుకోవాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ మన్నా, కురిసిన ఈ మన్నా కృపకు సాదృశ్యం, కురిసిన ఈ మన్నా వరానికి సాదృశ్యం, కురిసిన ఈ మన్నా పోషణకు సాదృశ్యం, కురిసిన ఈ మన్నా ఆత్మీయతకు సాదృశ్యం, కురిసిన ఈ మన్నా స్నేహానికి ఆశీర్వాదానికి కారణంగా ఉన్నది. అయితే ఈ రోజున నీ ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా తండ్రి నన్ను పోషిస్తున్నావు, కానీ నేను నీకు ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నానని ప్రభు దగ్గర ప్రాధేయపడు, నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.